సినీ పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలు రెగ్యులర్ గా అయ్యప్పమాల వేస్తుంటారు. అందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఉంటారు. చరణ్ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం అయ్యప్పమాల వేస్తారు. ప్రస్తుతం అయ్యప్పమాలలోనే ఉన్నారు చరణ్. కానీ ఇదే సమయంలో ఆయన కడప దర్గాకు వెళ్తుండటం విశేషంగా మారింది. అయితే ఇచ్చిన మాట కోసమే చరణ్ దర్గాకు వెళ్తున్నట్టుగా తెలిసింది. మక్కా తర్వాత అతి పవిత్ర ప్రదేశంగా భావించే కడప అమీన్పీర్ దర్గాలో ప్రతి ఏటా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఉత్సవాలను గత 2 రోజులుగా గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ వేడుకలకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వెళ్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ప్రతి ఏటాలాగానే ఈసారి కూడా వెళ్తున్నారు. అయితే రెహమాన్ కు ఇచ్చిన మాట కోసమే చరణ్ దర్గాకు వెళ్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలు కానున్న రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో రెహమాన్ కడప దర్గాకు రావాలని రామ్ చరణ్ ను ఆహ్వానించగా తప్పకుండా వస్తానని మాటిచ్చారట. కానీ ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు చరణ్. అయినా కూడా ఇచ్చిన మాట కోసం ఈ వేడుకలకు హాజరవుతున్నారు. అమీన్పీర్ దర్గాలో నేడు జరగనున్న ముషాయిరా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి మెగా అభిమానుల సమక్షంలో భారీ ర్యాలీతో పెద్ద దర్గాను చేరుకోనున్నారు. రామ్ చరణ్ కడప వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు.